హలో క్రియేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పద్మాస్ నయా క్రియేషన్స్. సంక్రాంతి పండగ దగ్గరలో ఉంది కదా. సంక్రాంతి పండగకి గాలిపటాలు ఎగరేయడం చాలా చాలా ఇష్టం కదా మన అందరికీ. కాబట్టి ఈ సంక్రాంతి పండగకి గాలిపటాన్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా మన చేతులతో ఎలా రెడీ చేసుకోవాలి ఇక్కడ చూద్దాం. దానికి కావాల్సింది మనకు కేవలం పేపర్స్ అండి. ఒక పేపర్ కావాలి, న్యూస్ పేపర్ ఉంటుంది కదా, అలా న్యూస్ పేపర్తో మనం ఈరోజు గాలిపటాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాము. ఈ గాలిపటం రెడీ చేసుకోవడం కోసం ఒక న్యూస్ పేపర్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలాగా మనము కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చీపురు పుల్లలు ఉంటాయి కదా, టెంకాయ పొరకవి చీపురు పుల్లలు, వాటిని ఇలా తీసుకోవాలి. ఒకదాన్ని కొంచెం ఈక్వల్ సైజ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఇంకొక దానికంటే కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత దాన్ని మనము ఇలా ఫెవికల్ గమ్తో ఇలా మధ్యలో వచ్చేలాగా స్టిక్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫెవికల్ని రాసుకుంటూ ఇలా ఎక్స్ట్రా చిన్న చిన్న పీసెస్ పేపర్ని కట్ చేసుకొని ఈ విధంగా మొత్తం కూడా స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా లాక్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఈ పేపర్లో నుంచి మనం స్టిక్ చేసినటువంటి స్టిక్ ఏదైతే ఉందో అది ఊడిపోకుండా చాలా చక్కగా స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఇంకొక స్టిక్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా స్క్వేర్ షేప్ పేపర్కి ఇలా క్రాస్గా వచ్చేలాగా మనము ఈ విధంగా పేపర్ని అయితే ఫెవికల్తో ఇలా స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ ఎక్స్ట్రా పేపర్ అనేది తీసుకొని నేను వీడియోలో ఏ విధంగానైతే చూపిస్తున్నానో అదే విధంగా ఎక్స్ట్రా పేపర్ని ఇలా స్టిక్ చేయడం వల్ల మనకు మనం స్టిక్ చేసినటువంటి పుల్లలు ఏవైతే ఉన్నాయో చీపురు పుల్లలు అవి ఊడిపోకుండా చాలా చక్కగా నీట్గా ఉంటాయి. మధ్యలో మనం కైట్ గాలిలో ఎగురుతున్నప్పుడు కూడా ఊడిపోకుండా చాలా చక్కగా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం ఎక్కడికక్కడ మనము ఈ స్టిక్స్ అనేది సెక్యూర్ అనేది చేసుకోవాలి గమ్తో. తర్వాత కింది వైపు తోక దగ్గర ఇలా చిన్నగా పేపర్స్ అనేది ఈ షేప్లో కట్ చేసుకున్నాను. దానికి కూడా ఇక్కడ ఫెవికల్ అనేది అప్లై చేస్తున్నాను. మీరు ఇక్కడ ఫెవికలే కాకుండా వేరే అదర్ బ్రాండ్ గ్లూని కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా మొత్తం వీడియోలో చూసిన విధంగా నేను ఇక్కడ కింది వైపు కూడా తోక దగ్గర షేప్ అనేది ఇలా స్టిక్ చేశాను. ఇప్పుడు మన కైట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. తర్వాత దీనికి మనకు తోకలాగా మనం స్టిక్ చేయాలి కాబట్టి న్యూస్ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి నేను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. దీనికి ఇలా గ్లూ పెట్టేసి మనం జాయింట్ చేసుకున్నాం అనుకోండి, ఈ కైట్ తోక అనేది కొంచెం పెద్దగా వస్తుంది. ఈ విధంగా 2 పేపర్స్ అనేది ఇలా జాయింట్ చేసుకున్నాం అనుకోండి, ఈ కైట్ తోక అనేది చాలా పెద్దగా వస్తుంది. తర్వాత దీన్ని కింది వైపు ఇలా స్టిక్ చేసుకున్నాం అనుకోండి, మనకు కైట్ దగ్గర ఉన్నటువంటి తోక అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా మన కైట్ అనేది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ అయిపోయింది. తర్వాత దీనికి నాట్స్ ఎలా మనం దారం కట్టే విధానాన్ని బట్టి గాలిపటం అనేది ఎగురుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం కైట్కి దారం ఏ విధంగా ఈజీగా కట్టాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా మనము కింది వైపు నుంచి ఇలా రెండు స్టిక్స్ మధ్యలో ఈ విధంగా క్రాస్గా మనము ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలి. దారం ఒక వైపు నుంచి తీసి ఇంకొక వైపు ఆపోజిట్ వైపు రెండు స్టిక్స్ని పట్టేసేలాగా ఈ విధంగా నాట్స్ అనేది గట్టిగా వేసుకోవాలి. ఇక్కడ ముడి అనేది 3 ముడులు అట్లా వేసుకోవడం వల్ల మనకు మధ్యలో కైట్ ఎగురుతున్నప్పుడు ఈ దారం అనేది తెగిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా, ఈ విధంగా మనం మెజర్మెంట్స్ అనేది తీసుకొని మళ్ళీ ఒకసారి నాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగానే స్టిక్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఇలా ఆపోజిట్ సైడ్లో స్టిక్ మధ్యలో ఉండేలాగా ఇక్కడ ఒక నాట్స్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఒక చిన్న మెజర్మెంట్ చెప్తాను. ఇక్కడ దారం అనేది మనం ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ నుంచి ఇంతవరకు మనం నాట్స్ అయితే ఎక్కడైతే వేసుకుంటున్నామో అంతవరకు వీ షేప్లో దారం అనేది వదిలేసి ఉన్నటువంటి దారాన్ని మొత్తాన్ని కూడా ఇలా ఒక 2 నుంచి 3 ముళ్ళు అనేది వేసుకోవాలి. ఇలా ముళ్ళు వేసుకున్నట్లయితే మనకు మధ్యలో కైట్ అనేది ఎక్కడ పోకుండా మనకు ఈ కైట్కు ఉన్నటువంటి దారం కానీ అది ఏమి తెగిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కైట్కి దారం అనేది కట్టేసామనుకోండి, తర్వాత ఈ విధంగా మధ్యలో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా దారాన్ని మధ్యలో పెట్టేసుకొని ఇక్కడ పై వైపు ఒక చిన్నగా ముడిలాగా అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం మన కైట్ ఎగరేయడానికి దారం అనేది పెట్టుకుంటాం అనమాట, కట్టేసుకుంటాం. తర్వాత
మనకు కైట్ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, మన గాలిపటం గాలిలో ఎగరడానికి రెడీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి.